సార్ ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ గురించి తెలుసుకుందాము. మరి ఏపీ ఎంసెట్లో ఎంతమంది రాస్తున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయంటారు? సో దానికి చెప్పడానికి ముందు మరొకసారి చెప్తున్నా, అక్కడ చెప్పినట్టుగానే పిల్లలకి జేఈ రాకపోతే నేను వేస్ట్ అనో నాకు సామర్థ్యం లేదని అనుకోవద్దు. కాకపోతే నిజాయితీగా జేఈకి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఈ 2 సంవత్సరాలు నువ్వు ఎంత నిజాయితీగా కష్టపడ్డావు అనేటువంటిది ఫస్ట్ పాయింట్. ఓకే, ఎప్పుడు ఆపేసావు అనేటువంటిది తెలుసుకోవాల్సింది సెకండ్ పాయింట్. అందులో ఉన్నటువంటి స్ట్రెంగ్స్, అందులో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏమిటి అనేటువంటిది. సో ఇవి తెలుసుకునేటువంటి ధైర్యం ఉంటే రైట్. సో తర్వాత ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా కొన్ని వీడియోస్ చేసాము రైట్. ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం చాలా స్పష్టంగా మనం చేసాం. ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా ఇంకా అయిపోయింది, జేఈ అయిపోయింది. జేఈకి సంబంధించి పర్సంటైల్స్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ రైట్. సో లేదు నేను ఇంకా సెకండ్ ఫేజ్ కి కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు అని అనుకునేటప్పుడు ఈ 40 రోజులు కూడా మీ యొక్క ప్రిపరేషన్ ని ఆపొద్దు. మనం ఎప్పుడు ఓడిపోతామంటే ప్రయాణాన్ని ఆపేసినప్పుడు ఓడిపోతాం. మన ప్రిపరేషన్ ఆపినప్పుడు ఓడిపోయినట్టుగా. చివరి వరకు కూడా మన ప్రయాణాన్ని కంటిన్యూ చేసినప్పుడు స్టిల్ మనం రేసులో ఉంటాం. ఏ పక్క నుంచి ఎటువంటి ఆపర్చునిటీ మనకు వస్తుందో మన కష్టానికి అనేటువంటిది ఎవ్వరూ చెప్పలేం. సో అందుకని పర్టికులర్లీ ఎంసెట్ కి సంబంధించి దాన్ని ఈఏపీ సెట్ అంటాం. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీకి సంబంధించినటువంటి. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి బెస్ట్ పాసిబుల్ కాలేజెస్. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యి కూడా పెద్ద కంపెనీస్ లో వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలాంటివి? గూగుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు రైట్. సో మెటాకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రేజర్ పే లాంటి పెద్ద కంపెనీస్కి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు రైట్. సో కాబట్టి స్టిల్ అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ స్కిల్స్ ఉంటే కష్టపడుతూ పోతే అప్పుడు ఆ ఫలితాలు మాత్రం వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ కాబట్టి ఆ తక్కువలో బాగా పెర్ఫార్మ్ చేసినటువంటి వాళ్ళే జేఈకి వెళ్ళి ఉండొచ్చు. సో ఆ తర్వాత ఆప్షన్స్ మనం వదిలేస్తే చాలా మంది ఏం జరుగుతుంది అంటే ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతారు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీస్ ఏదైతే ఉంటాయో, కోచింగ్ ఫ్యాక్టరీస్ అంటున్నాను నేను, ఈ ఫ్యాక్టరీస్ ఏదైతే ఉంటాయో వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆ ఎంసెట్ అనేది అంటరాని దాని కింద చేసేసారు.